రేపొద్దున మళ్ళీ మూడేళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వం కింద మారితే ఒకవేళ రాజధాని మారుస్తారంటే మా పరిస్థితి ఏమిటి? అప్పుడు మేము ఇబ్బందులకు గురవుతాం కదా అనేటువంటి ప్రశ్న వాళ్ళ వైపు నుంచి వస్తుంది. దీనికి ప్రభుత్వం వైపు నుంచి మరి ఖచ్చితమైన సమాధానం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రైతులు ఏమడుగుతున్నారు అంటే, ఒకవేళ మీరు మా చేసేటువంటి అగ్రిమెంట్ మూడేళ్ల వరకు, మూడేళ్ల ప్రభుత్వం ఒకవేళ మారి ఇక్కడ రాజధాని మారితే మాకు సంవత్సరానికి ఒక్కొక్క ఎకరాకి 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి అనేటువంటి విధంగా కూడా కొంతమంది రైతులు అడుగుతున్నారు అనేటువంటిది కూడా ఒక చర్చ వచ్చింది. అలాగని రైతులందరూ మాకు ఖచ్చితంగా మీరు ఈ అగ్రిమెంట్ కి అంగీకరిస్తేనే భూములు ఇస్తాం అనేటువంటిది కాదు. కొంతమంది రైతులు వాళ్ళ ఆమోదం మేరకు వాళ్ళ అంగీకార పత్రాలు కూడా అందించారు. నిన్న ఆ వడ్డమాను గ్రామంలో గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో వాళ్ళ అంగీకార పత్రాలను కూడా మంత్రి నారాయణకి అందజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైతుల్లో ఉన్నటువంటి ఈ అనుమానాలను నివృత్తి చేసి వాళ్ళకు కావలసినటువంటి ఒక భరోసా ఇచ్చి నెక్స్ట్ డెవలప్మెంట్ జరిగిద్ది. అమరావతికి భూములు ఇచ్చినటువంటి ఆ భూములకు సంబంధించినటువంటి రైతులు డెవలప్మెంట్ జరిగిద్ది, వాళ్ళకు ఉపయోగం అయింది అనేటువంటి ఒక వివరణ, పూర్తి స్థాయి వివరణ ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకి అంటే 2015లో భూ సమీకరణ జరిగింది. ఇప్పుడు 10 ఏళ్లే. అక్కడ డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇంకా అందజేసి ఉండలేదు. ప్లాట్లు అయితే రిజిస్ట్రేషన్లు జరిగాయి, 3వ వంతు ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి, వాళ్ళకి అందజేశారు. కానీ ఆ ప్లాట్ల దగ్గర డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి, రోడ్లు వేయాలి, అదేవిధంగా డ్రైనేజీలు, కరెంటు, మంచినీటి సౌకర్యము ఇవన్నీ కల్పించి వాళ్ళకి అప్పు చెప్పాలి. వీటికి సంబంధించినటువంటి పనులైతే ఇప్పటి వరకు జరగలేదు. మరప్పుడు మొదటి దశ వాళ్ళకే ఇంకా డెవలప్మెంట్ 10 ఏళ్ళు అయింది, జరగలేదు. మళ్ళీ మీరు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ భూములు తీసుకుంటే ఈ డెవలప్మెంట్ ఇంకొక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పడితే ఈ ప్రభుత్వం ఉంటుందన్న గ్యారంటీ ఏమిటి అనేటువంటి దాని మీద రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వము దీని మీద రాజధాని అమరావతి ఇది మళ్ళీ మారేటువంటి అవకాశం లేదు అనేటువంటి విధంగా ఇప్పుడు పార్లమెంట్లో ఒక చట్టం, మన చట్ట సవరణ చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. దీనికి సంబంధించి మొన్న పార్లమెంట్లో కొన్ని ప్రతిపాదనలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ ఎంపీలు కూడా ప్రతిపాదనలు పెట్టారు. అయితే దానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండటం వల్ల మరి ఆ సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. ఆ టెక్నికల్ గా వాళ్ళు అడిగినటువంటి సమస్య ఏమిటి అంటే, వీళ్ళు 2015 నుంచి ఇప్పటి వరకు అమరావతి రాజధాని అనేటువంటి విధంగా ఒక ప్రతిపాదన చేశారు అని. కేంద్ర ప్రభుత్వం అడుగుతుంది ఏంటి అని అంటే, 2015 అంటే సాధ్యం కాదు, 2014 నుంచి 24 వరకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ తర్వాత 24 తర్వాత మాత్రమే అమరావతి రాజధాని అనేటువంటి విషయాన్ని మాత్రమే ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ఒకటి టెక్నికల్ ప్రాబ్లం. రెండోది ఏంటి అంటే, మరి అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల సేకరణ పరిస్థితి ఏంటి, నిధులు ఎవరు ఖర్చు చేయాలి ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఒక స్పష్టత